మొట్టమొదటిది ఎవరంటే ఒక మహనీయురాలు. ఆవిడ ఒక పుణ్యక్షేత్రంలో ఉండేవారు. ఆవిడెవరో నేను పేరు చెప్పను, ఒక సంఘటన చెప్తాను, మీలో ఎంతమంది పోల్చుకుంటారో చూద్దాం. ఆ పుణ్యక్షేత్రం భారతావనిలోనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అక్కడ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో మమైకమైపోయిన తల్లి ఆ మహనీయురాలు. ఒకసారి ఆ దైవస్వరూపానికి, ఆ దేవుడికి ఉత్సవాలు జరుగుతున్నాయి. వెళ్ళి హారతి ఇచ్చి ఉత్సవాన్ని ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టేసరికి అక్కడున్న అర్చక స్వామికి విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది. వచ్చి, నువ్వు పూర్వ సువాసినివి, ఆవిడికి భర్త చనిపోయాడు అనమాట, పూర్వ సువాసినివి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు అసలు ఈ బొట్టు పెట్టుకోవడం, కాటుకు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం ఇవే తగదు, దానికి తోడు రోజు ఆలయానికి వస్తున్నావు, పోన్లే అని చెప్పేసి వదిలేసాం. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటే తగుదునమ్మా అని చెప్పొచ్చి మొట్టమొదటి హారతి ఇచ్చి నువ్వు కొబ్బరికాయ కొడతావా, పో బయటికి అని చెప్పి అంతటి మహనీయురాల్ని జుట్టు గుచ్చుకుని ఈడ్చేశారు బయటికి. ఈడ్చేస్తే ఆవిడ బాధపడుతూ ఆవిడ పాకలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అలాంటి మహాత్ములకంటే, నేను ఈ స్వామిని ఇంత పూజిస్తున్నాను, నాకు ఏం చేస్తాడు, ఇంత అవమానం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు, మనం చేసే పూజలకే మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు ఏదో పేటరోడిలాగా మనకేమన్నా అవమానం జరగగానే ఒక కర్రుచ్చుకొచ్చేసి అక్కడ యుద్ధాలు చేసేయాలని చూస్తాం. వాళ్ళు మహనీయులు అలా కాదు, వాళ్ళ జీవితాలు భగవంతుడి పాదాలకు అంకితం అయిపోయాయి. దుర్జటి గారు కాళహస్తి మహాత్యంలో అంటారు శతకంలో, నేను సేవింపగనా పదల్ పొడమని నిత్యోత్సవం బవ్వని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేల్వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటారు.